వీరహనుమాన్ 30వ భాగం. రామలక్ష్మణుల అపహరణ. రావణుడు లంకాయాగం చేస్తున్న సంగతి విభీషణుడికి తెలిసింది. అతను రాముడితోనూ వానర వీరులతోనూ ఇలా అన్నాడు: రావణుడు చేసే హోమం పూర్తి అయిన పక్షంలో అందులో నుంచి ఉక్కు శరీరాలు గల యోధులు, చతురంగ బలాలు పుట్టుకొస్తాయి. అప్పుడు రావణుణ్ణి జయించడం అసాధ్యం. అందుచేత యాగాన్ని భగ్నం చెయ్యాలి. కాని అది ఎలా జరగాలన్నది సమస్య అయ్యింది. అంగదుడికి అదృశ్యకరణి అనే విద్య తెలుసు. దాని సహాయంతో అతను రావణుడి హోమం సాగకుండా చేయవచ్చు అన్నాడు జాంబవంతుడు. అదృశ్యకరణి ప్రభావంతో అంగదుడు ఎవరికీ కనపడకుండా రావణుడి అంతఃపురం ప్రవేశించి మండోదరిని కొప్పు పట్టి ఈడ్చుకుంటూ రావణుడున్న చోటికి వచ్చాడు. అది చూసి కూడా రావణుడు యాగదీక్ష నుంచి లేవలేదు. అంగదుడు మండోదరిని ఇంకెక్కడికో ఈడ్చుకుపోసాగాడు. 3 లోకాలను జయించిన వాడి భార్యను ఇప్పుడు కాపాడేవారే లేరా అని మండోదరి ఆర్తనాదం చేసింది. రావణుడు ఇక భరించలేక యాగదీక్ష వదిలిపెట్టి లేచాడు. అదృశ్యుడిగా ఉన్న అంగదుడు మండోదరిని వదిలిపెట్టి చల్లగా జారుకున్నాడు. ఇప్పటికైనా రావణుడితో సంధి చేసుకో అని మండోదరి రావణుడికి సలహా ఇచ్చింది. ఒకప్పుడు తన బలము, తనకున్న అంగబలము చూసుకుని రాముడితో యుద్ధం చేయ నిశ్చయించిన రావణుడు బంధుమిత్రులను, తమ్ముణ్ణి, కొడుకులను పోగొట్టుకుని ఇప్పుడు క్షుద్రుడిలాగా రాముడితో సంధి చేసుకోమంటావా? రాముడు నన్ను చంపుతాడన్న నమ్మకంతోనే కదా ఈ సలహా ఇస్తున్నావు? రాముడు నన్ను చంపాడన్న కీర్తి పొందకుండా నేనే ప్రాయోపవేశం చేసి యోగ మార్గాన కపాలం భేదించుకుని ప్రాణత్యాగం చేస్తాను. నన్ను చంపి విభీషణుడికి పట్టం గట్టుతానని ప్రతిజ్ఞ చేసిన రాముడు నన్ను చంపలేడు గనక ప్రతిజ్ఞాభంగం చేసినవాడవుతాడు. విభీషణుడికి రాజ్యం రాదు. నన్ను చంపి సీతను తీసుకుపోతానన్న ప్రతిజ్ఞ కూడా భంగమవుతుంది. రాముడు దొంగలాగా వచ్చి తన భార్యను ఎన్నడూ తీసుకుపోలేడు. నేను పోయినాక మీరంతా సహగమనం చేసేటప్పుడు సీతను కూడా చితిలోకి నెట్టండి. సీతావియోగంతో రాముడు చస్తాడు అనే మతిభ్రమ కలిగిన వాడిలాగా పడమటి దిక్కుగా వెళ్ళాడు. లంకలో ఇలా ఉండగా లంకకు 1000 యోజనాలు దిగువన ఉన్న పాతాళ లంకలో మరొక కథ జరుగుతున్నది. పాతాళ లంకను ఏలేవాడు మైరావణుడు. అతను గొప్ప మంత్రశక్తులు కలిగి మాయలు తెలిసినవాడు. అతని అన్న అహిరావణుడు. మైరావణుడు నాగలోకం నుంచి వాసుకి కుమార్తె అయిన చంద్రసేనను తన మాయతో ఎత్తుకొచ్చి తనను పెళ్లాడమని నిర్బంధించసాగాడు. చంద్రసేన అసమాన సౌందర్యవతి. ఆమె రాముణ్ణి వరించి అతనే తన భర్త అని మైరావణుడితో అన్నది. సీతా స్వయంవరానికి ఆమె నాగుల వెంట వెళ్ళి రాముణ్ణి చూసినది మొదలు అతని విగ్రహాన్ని ఆరాధిస్తూ వస్తున్నది. లంకలో రావణుడు పడమటి తీరానికి చేరుకుని అక్కడ దర్భలు పరిచి వాటి మీద పడుకుని ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, ఇదేం పని రావణా, నువ్వు తోడిలేని వాడివైపోయావా? నీ మిత్రుడు, నీకు సోదరులాంటివాడు అయిన మైరావణుణ్ణి మర్చావా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఈ మాట వింటూనే రావణుడు నూతన ఉత్సాహంతో లేచి కూర్చుని కళ్ళు మూసుకుని మైరావణుణ్ణి తలుచుకున్నాడు. ఆ సమయంలో మైరావణుడు చంద్రసేన వద్దకు వచ్చి ఆమె ఆరాధిస్తున్న రాముడి విగ్రహాన్ని లాగేసి, ఈ రాముణ్ణి తెచ్చి కాళీమాతకు బలి ఇస్తాను అన్నాడు. ఆ రాముడే నిన్ను చంపేస్తాడు అన్నది చంద్రసేన. నన్ను చంపటం తేలిక అనుకున్నావా? ఈ పాతాళ లంకకు 1000 యోజనాల దిగువన ఒక భయంకరమైన గుహలో ఒక రత్నపేటికలో 5 తుమ్మెదల రూపంలో నా ప్రాణాలున్నాయి. పేటిక తెరిచి జుమ్మని పైకి వచ్చే 5 తుమ్మెదలను ఒక్కసారిగా చంపితేనే గాని నేను చావను. ఆ భయంకర గుహను అతి భయంకర పిశాచాలు రక్షిస్తున్నాయి. నా ప్రాణాలను తీయగలవాడు 3 లోకాలలోనూ లేడు అంటూ మైరావణుడు రాముడి విగ్రహాన్ని నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలు చేశాడు.
ఆ క్షణంలోనే అతనికి రావణుడు తనను తలుచుకోవటం తెలిసింది. రావణుడు కళ్ళు తెరిచేసరికి భూమిని చీల్చుకుని వచ్చి తన ఎదుట నిలబడిన మైరావణుడు కనిపించాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. రావణుడు మైరావణుడితో రామలక్ష్మణుల సంగతి చూడమన్నాడు. నాకు కావలసినదే నువ్వు అడిగావు. రేపు ఆ రామలక్ష్మణులు కాళికి బలి ఇచ్చేస్తాను అన్నాడు మైరావణుడు. రావణుడు సంతోషించి మైరావణుణ్ణి తన మందిరానికి తీసుకుపోయాడు. చారుల ద్వారా విభీషణుడికి ఈ సంగతి తెలియవచ్చింది. అప్పటికి రాత్రి అయిపోవటం వల్ల రామలక్ష్మణులు నిద్రకు ఉపక్రమించారు. విభీషణుడు వానరుల వద్దకు వచ్చి మైరావణుడి సంగతి చెప్పి, మైరావణుడు రామలక్ష్మణులను అపహరించకుండా మనం కాపాడాలి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. హనుమంతుడు వెంటనే తన తోకను పెంచి రామలక్ష్మణుల చుట్టూ ఒక కోటలాగా చుట్టాడు. తరువాత అతను ఆ తోక చుట్ట మీద ఎక్కి కూర్చుని ఒక్క చీమ అయినా లోపలికి పోకుండా జాగ్రత్తగా చూస్తున్నాడు. కొంతసేపటికి విభీషణుడు మళ్ళీ వచ్చి హనుమంతుడి శ్రద్ధను మెచ్చుకుని ఒక్కసారి తాను లోపలికి వెళ్ళి రామలక్ష్మణుల చేతులకు రక్షాబంధనాలను కట్టవలసి ఉన్నదని చెప్పాడు. హనుమంతుడు తన తోకను సడలించి విభీషణుడు లోపలికి పోవటానికి దారి ఇచ్చాడు. విభీషణుడు తన పని పూర్తి చేసుకుని బయటికి వచ్చి, హనుమంతుడా, ఆ మాయలమారి మైరావణుడు నా రూపంలో గాని మనలో మరొకరి రూపంలో గాని వచ్చి మోసం చేయగలడు, జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అతను అన్నట్టే కొంతసేపటికి విభీషణుడు మళ్ళీ వచ్చాడు. హనుమంతుడు అతని గొంతు పట్టుకుని గదతో చావగొట్టబోయాడు. మైరావణుడా, నీ జెత్తులు నా దగ్గరనా అంటూ. అయ్యో వెర్రివాడా, మోసం జరిగిందా? మైరావణుడు నా రూపంలో వచ్చాడా? రామలక్ష్మణులను వాడు ఎత్తుకుపోలేదు కదా అన్నాడు విభీషణుడు. హనుమంతుడు తన తోక చుట్టలోకి చూస్తే రామలక్ష్మణులు లేరు. హనుమంతుడు నీరుగారిపోయి చెతికిలబడ్డాడు. అప్పుడు జాంబవంతుడు, లేలే, రామలక్ష్మణులు రక్షించగలవాడివే నువ్వు ఒక్కడవే అన్నాడు. హనుమంతుడు విభీషణుడి ద్వారా పాతాళ లంకకు ఎలా వెళ్లాలో తెలుసుకుని శరీరాన్ని పెంచి ఆకాశంలోకి ఎగిరాడు. ఈ లోపల విభీషణుడి రూపంలో రామలక్ష్మణులు చేరిన మైరవాణుడు వారిద్దరినీ చిన్న ప్రతిమలుగా మార్చి తన బట్టల చాటున దాచి పాతాళ లంకకు చేరుకుని రామలక్ష్మణులను చంద్రసేనకు చూపించి, ఇడుగో నీ రాముడు, ఇతడు అతని తమ్ముడు, వీళ్ళిద్దరినీ రేపు కాళికి బలి ఇచ్చి నిన్ను పెళ్లాడేస్తాను అని వికటాటహాసం చేసి రామలక్ష్మణులను బంధించాడు. హనుమంతుడు పడమటి సముద్రంలోకి చొచ్చుకుపోయి తామరమొగ్గ ఆకారంలో ఉండి నిప్పు కణికలాగా మెరిసే పర్వతాన్ని చూశాడు. హనుమంతుడు ఆ పర్వత శిఖరాన్ని చేరి అక్కడ ఉన్న సన్నని బిలాన్ని చూసి సూక్ష్మరూపంలో ఆ బిలం గుండా దిగి వెళ్ళాడు. ఆ బిలం అతన్ని పాతాళలంక సింహద్వారం వద్దకు తీసుకుపోయింది. ఆ ద్వారాన్ని మహాబలుడైన యువకుడొకడు కాపలా కాస్తున్నాడు. బలపరాక్రమాలు ఉట్టిపడే ఆ ద్వారపాలకుడిని చూసి హనుమంతుడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఆ క్షణంలో అతడికి ఆ యువకుడి మీద ఒక విధమైన వాత్సల్యం కలిగింది. హనుమంతుడు సూక్ష్మరూపంలో ఉన్న ద్వారపాలకుడైన యువకుడు అతన్ని గుర్తించి, ఎవడవురా నువ్వు? నా కన్నుగప్పి సింహద్వారం దాటి పోవాలనుకుంటున్నావా? ఇదిగో నీకు చావు మూడింది అంటూ పిడికిలి బిగించి హనుమంతుడి మీద కలబడ్డాడు. ద్వారపాలకుడి బలపరాక్రమాలు చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతూ, వీడెవడో గాని నాతో సమానంగా పోరాడగలుగుతున్నాడు, ఇలాంటి వాణ్ణి కొంచెం మరిపించి హతం చెయ్యాలి అనుకుంటూ అలసిపోయిన వాడిలా చెతికిలపడ్డాడు. తన శత్రువు నీరసించిపోయాడనుకుని ద్వారపాల యువకుడు ఉత్సాహంతో పెద్దగా నవ్వుతూ, ఓరి మాయావి, నేనెవ్వడనుకుని నాతో యుద్ధానికి వచ్చావు? నా పేరు మత్స్య వల్లభుడు, వీరాగ్రేసురుడైన హనుమంతుడు నా తండ్రి, తెలుసా అన్నాడు. యువకుడిలా అనగానే హనుమంతుడికి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలిగింది. అతడు పళ్ళు కొరుకుతూ, ఓరి చేపలవాడా,
జగమెరిగిన బ్రహ్మచారి హనుమంతుడు. నీ తండ్రా, ఇలాంటి అబద్ధపు కోతలు కూసినందుకు నీకు చావు తప్పదు అంటూ మత్స్యవల్లభుడి మీదకి లంఘించాడు. హనుమంతుడు బలమైన పిడికిటి పోటులతో యువకుణ్ణి చంప చూస్తున్నంతలో వెనక నుంచి స్వామి తొందరపడకండి, ఆగండి అన్న కేక వినిపించింది. హనుమంతుడు చప్పున తల తిప్పి చూశాడు. మెరుపులాంటి సౌందర్యవతి ఒక ఆమె అతడి కేసి పరుగు పరుగున వస్తూ కనిపించింది. ఆశ్చర్యపోతూ నిలబడిన హనుమంతుడి పాదాలకు నమస్కరించింది ఆమె. వాడు చెప్పింది సత్యమే. నా పేరు సువర్చలాదేవి. దక్షిణ సాగరుడు నా తండ్రి. ఆ అసంఖ్యాక జలచరాలకు నేను రాణిని. నన్ను నీవు ఎరగవు కానీ నిన్ను నేను ఎరుగుదును. ఒకసారి నువ్వు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు సింహిక నీ నీడను పట్టిలాగగా నువ్వు దానితో పోరాడసాగావు. ఆ సమయంలో నేను మత్స్య శరీరంతో సముద్రం మీద తేలుతున్నాను. నువ్వు సింహికను చంపి నీ నొసట పట్టిన చెమటను వేలుతో తీసి విదిలించావు. ఆ చెమట బిందువు నా నోటిలో పడింది. నేను మింగాను. ఆ కారణంగానే నేను గర్భవతినయి ఈ మత్స్యవల్లభుణ్ణి కన్నాను. అందువల్ల ఇతడు నీ కుమారుడే అన్నది. ఆమె మాట ముగించేసరికి హనుమ, సువర్చలు చెప్పిందంతా నిజం. మత్స్యవల్లభుడు నీ కుమారుడే అంటూ దివ్యవాణి పలికింది. ఇంకా ఆశ్చర్య సంభ్రమాల నుంచి తేరుకోని హనుమంతుడితో సువర్చలాదేవి ఇలా చెప్పింది. మత్స్యవల్లభుడు బాల్యం నుంచే ధైర్య సాహసాలు కలవాడు. మహాపరాక్రమశాలిగా పెరిగి పెద్దవాడవుతున్న అతణ్ణి మైరావణుడు ఎత్తుకుపోయి తన బానిసగా చేసుకున్నాడు. నీ దర్శనంతో గాని వాడికి దాస్య విముక్తి కలగదని దివ్యవాణి చెప్పింది. నీ దర్శనం కలిగింది. మత్స్యవల్లభుడికి ఈనాటితో దాస్యం తొలగిపోయింది. సువర్చలు చెప్పినదంతా నిజం. మత్స్యవల్లభుడు హనుమంతుడి కుమారుడే అని దివ్యవాణి మరొకసారి పలికింది. మత్స్యవల్లభుడు హనుమంతుడికి ప్రణమిల్లాడు. హనుమంతుడు అతన్ని భుజాల పట్టి లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు. సువర్చలాదేవి ఎంతో సంతోషపడిపోతూ హనుమంతుడితో, నువ్వు చంద్రసేన దగ్గరకు వెళ్ళు. మైరావణుడి ప్రాణరహస్యం ఆమెకు తెలుసు. నీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది అని హనుమంతుడికి నమస్కరించి మత్స్యవల్లభుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది.